జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మరియు పూర్వభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉన్నారు. గురు బలం అనేది చాలా తక్కువగా ఉన్నది. దశమాధిపతి అయిన గురువు 3వ స్థానం ఉన్నప్పుడు కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడవు. ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. మీ బాస్తోనూ మీ మేనేజర్తోనూ జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దక్షిణామూర్తి స్వతరపడనం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. 12వ స్థానంలో శని ఉన్నప్పుడు ఆయన 6వ స్థానం కూడా చూస్తూ ఉంటారు. రుణరోగ శత్రు స్థానంలో శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు మీకు మిథున రాశిలో ఉన్నారు. కుటుంబ పరంగా మాత్రం మీకు సహకారాలు అందుతాయి. మీకు ముఖ్యంగా మనీ పరంగా మాత్రం మీకు వచ్చే అవకాశం ఎక్కువ. కుటుంబ సభ్యుల నుంచి చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానం అధిపతి అయిన శని 12వ స్థానం ఉన్నప్పుడు మీకు విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. కెరియర్ పరంగా మాత్రం మీకు ఎక్సలెంట్గా ఉండాలి అనుకుంటే కనుక మీరు లలితా శాస్త్రం కూడా పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శుక్రుడు కన్యారాశిలో నీచబడతారు. శుక్రుడికి బలం అంటూ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే శుక్రుడు కన్యారాశి నుంచి తులారాశికి వస్తున్నారో 18వ తారీఖు నుంచి దాని మూలంగా కెరియర్ పరంగా మరియు కోర్టు కేసు విషయాల్లో కూడాను ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలెక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.